గతంలో 22ఏలో చేర్చిన దేవుడి భూముల్లో 1,50,000 ఎకరాల పేదల ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2011లో నిర్వహించిన నిషేధిత జాబితాలో చేర్చే కార్యక్రమం సమయంలో దేవాదాయ అధికారులు ఆలయ భూములతో పాటు ఇతరులకు చెందిన వాటిని పెద్ద ఎత్తున నిషేధిత జాబితాలో చేర్చారు. వాటికి మోక్షం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అధికారుల తప్పిదాల కారణంగా భూ యజమానులు అనేక సంవత్సరాలుగా నానాపాట్లు పడుతున్నారు. దేవాదాయ శాఖకు చెందిన భూములను ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లేకుండా 2011లో నిషేధిత జాబితాలో చేర్చే కార్యక్రమం చేపట్టారు. ఆ సమయంలో జిల్లాల్లోని దేవాదాయ అధికారులు ఆలయాల భూములతో పాటు ఇతరులకు చెందిన వాటిని పెద్ద ఎత్తున నిషేధిత జాబితాలో చేర్చారు. ఆ భూములు తమవంటూ సంబంధిత పత్రాలతో ఎందరో యజమానులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వాటికి ఎన్ఓసీ జారీ చేస్తే నిషేధిత జాబితా నుంచి తొలగించే అవకాశం ఉన్నా అది ఇచ్చేందుకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ఇటువంటి భూములెన్ని ఉన్నాయని ఇటీవల లెక్కలు తీయగా 1,50,000 ఎకరాలకు పైనే అని ప్రాథమికంగా గుర్తించారు. వీటిని నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, మఠాలు, ఇతర సంస్థలన్నీ కలిపి మొత్తంగా 27,748 ఉన్నాయి. వీటికి వ్యవసాయ భూమి, కొండలు, గుట్టలు తదితరాలతో కలిపి 4,67,000 ఎకరాలున్నాయి. వ్యవసాయేతర భూమి 9,05,000 చదరపు గజాలు అంటే 187 ఎకరాలు ఉంది. 2016లో మరోసారి నిషేధిత జాబితా పరిశీలించి తప్పులు సరిచేసేందుకు అవకాశమిచ్చారు. ఆ సమయంలో చాలా చోట్ల పొరపాట్లను సరిచేయలేదు. అదనంగా మరికొన్ని భూములను చేర్చారు. ఈ సమస్య సీఎం చంద్రబాబు దృష్టికి రావడంతో పరిష్కరించాలని ఆదేశించారు. ఇటీవల రిజిస్ట్రేషన్ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి నిషేధిత జాబితాలో ఉన్న ఆలయ భూముల వివరాలు సేకరించారు. ఇందులో 1,50,000 ఎకరాలకు పైగా ఇతరుల భూములను చేర్చినట్లు తేలింది. దీంతో జిల్లాల్లో ఆలయాల వారీగా సర్వే నంబర్లతో సహా వాటి ఆస్తుల వివరాలు నిషేధిత జాబితాలో ఉన్న భూములతో సరిపోల్చనున్నారు. దీనిపై వచ్చే వారం దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సమీక్షించనున్నారు. పరిశీలన పూర్తయ్యాక సీసీఎల్ఏ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.